నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ అసెంబ్లీలో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. గత 10 ఏళ్ల పాలనపై అధికార పక్షం విమర్శలు చేయబోగా అంతకుముందు 50 ఏళ్లలో మీరేం చేశారంటూ కేటీఆర్ కాంగ్రెస్పై వాగ్బాణాలు సంధించారు. అటు మధ్యలో మంత్రులు కల్పించుకోవటం, చివర్లో హరీష్ రావు హాట్ ప్రసంగం. మొత్తంగా చాలా రోజుల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి రాజకీయ చర్చ జరిగింది. తదుపరి సమావేశం ఈ నెల 20కి వాయిదా పడింది. మొదట్లోనే సమావేశాలు ఈ స్థాయిలో జరిగాయంటే ఇక రానున్న రోజుల్లో ఇంకెంత రంజుగా ఉంటాయోనన్న ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో మొదలైంది. మొత్తానికి చాన్నాళ్ళ తర్వాత ప్రతిపక్షం బలమైన గొంతుక అసెంబ్లీలో వినిపించింది. ఇంతకీ రానున్న రోజుల్లోనూ ఇదే కొనసాగుతుందా? కాంగ్రెస్ సర్కార్ కార్యక్రమాలపై బీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుంది? ప్రతిపక్ష విమర్శలను అధికార పక్షం ఎలా ఎదుర్కొంటున్నది అన్నదే ఆసక్తికరంగా మారింది. దీనిపైనే ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు పాల్గొంటున్నారు గెస్టులు, బీఆర్ఎస్ కార్యదర్శి సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు, వారితో పాటు సునీతారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇద్దరు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో విశ్లేషకులు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం నాగేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం. రైట్, ఎట్లా అనిపిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలు? మీరు అధికార పక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గొంతు నొక్కారన్న విమర్శలు మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ మా గొంతు నొక్కుతోంది, అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది అని చెప్పి మీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ బయట నిరసనకు కూడా పిలుపునిచ్చారు. ఎట్లా ఏం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీలో? ముందుగా నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సునీత మేడం గారికి, అదే విధంగా పుష్పలీల మేడం గారికి అందరికీ నమస్కారాలు. అయితే ఈరోజు శాసనసభ మీరు చూసిండొచ్చు. నేను ఏమంటున్నా నరేష్ గారు అంటే, ప్రజలందరూ కూడా లైవ్ ద్వారా చూస్తా ఉన్నారు ఈ రోజు జరిగిన డిబేట్ అంతా, అంటే అసెంబ్లీ సెషన్ అంతా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గొంతు నొక్కడము, ప్రథమంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకునిగా ఉన్న నాయకుడే ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రతిపక్ష హోదా కన్నా కిందికి వచ్చి మాట్లాడడం అనేది ఇది చరిత్రలో ఫస్ట్ టైం, ఎక్కడ కూడా జరగలే. చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాము, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాము, అనేక వేరే రాష్ట్రాల్లో కూడా చూసినాము, అన్ని చూసినాం. అయితే ఆ విధంగా ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని ఏదైతే స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయడం జరిగిందో, చివరిలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి మొత్తం ప్రసంగం అంతా కూడా దాని మీద ఒక సాంప్రదాయం ఏంటి అంటే, తర్వాత కూడా ఆ సాంప్రదాయం కొనసాగాల్సిన పద్ధతి ఏంటి అంటే, తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడి ఆ తర్వాత మిగతా పక్షాలు కూడా మాట్లాడేది, అది ఆనవాయితీకి వస్తున్నది. అవును. కానీ దాన్ని కూడా కాకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసి స్పీకర్ ను కూడా వాళ్ళు అధికార పక్షం కనుసన్నర్ లోపల మళ్ళా సెక్రటరీ గారితో చిట్టి పంపించి స్పీకర్ చైర్ ను కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా, అంటే చైర్ ను కూడా ఆ స్పీకర్ ను కూడా వాళ్ళ కనుసన్నర్లో నడిపించుకొని డైరెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా ఏదైతే సభ జరిగిందో, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పద్ధతి అనుకోదు. నేను ఒకటి నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక సీనియర్ పొలిటీషియన్ గా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, మనము అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాము, ఎట్లా ఉంటాము, మళ్ళా ప్రతిపక్షంలో కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేం శాశ్వతం కాదు, ఎవరికేం రాజకీయాలు శాశ్వతం కావు. కానీ అధికార పక్షాన్ని ఇలా ఉన్నాం కాబట్టి మనము ఏదో ఆవేశపడే తీరుగా, ఆత్రపడే తీరుగా ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే, ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ ఉద్యమం కొరకు ఏర్పడ్డ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం లోపల రథసారథిగా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆ సభ లోపల తెలంగాణను తేవడం లోపల ప్రధాన భూమిక పోషించింది టిఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ. అట్లాంటి సభ లోపల మనము మాట్లాడే విధానాన్ని కానీ, లేకుంటే ఏకవచనము మాట్లాడడం కానీ, ఆ విధంగా కొంచెము ప్రజలందరినీ కూడా నొప్పించే విధంగా, ఏదైతే ప్రజలందరూ మొన్ననే కదా ఎంత ఆశలు పెట్టుకొని ఏ విధంగా అయితే మీకు అధికారం తీసుకొచ్చిండ్రో, దాన్ని ఆ సాంప్రదాయాన్ని సరిగ్గా ప్రవర్తించలేరు అనేది నా అభిప్రాయం. మేము
నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఉమ్, ఫస్ట్ గా జరిగిన సభ దీని ఉందాగా ఉండేది ఉమ్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అపోజిషన్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసినాక అపోజిషన్ లో పోయాడు. అపోజిషన్ లో పోయినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు నవ్వుకుంటూనే మాట్లాడే పరిస్థితి చూసినాం. ఉమ్, కానీ ముఖ్యమంత్రి గారు ఆవేశంగా ఏదో అనరాని మాట్లాడినని లేని పోని అన్ని తీసుకొచ్చి, అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లనే టైం పాస్ చేస్తారేమో అనిపిస్తా ఉన్నది. ఓకే ప్రతిపక్షం లోపల ఇదే విధంగా ఉన్నది, రాజరికం అని, లేకుంటే ఈ శాఖలు ఇది ఉందని, ఆ శాఖలు అది ఉందని, ఇక మిగతా ఏం లేకుండా ఉత్త టైం పాస్ కార్యక్రమం చేస్తుందేమో అనేది నాకు అనిపించిన అభిప్రాయము. రైట్ ఆ విధంగా జరిగేది లేకుండే మంచి టైం ఇచ్చేది ఉండే, ఇంకా చాలా మంది కూడా అవకాశం ఇచ్చేది ఉండే. సభ ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా దాన్ని వాయిదా వేయడం అనేది అంత అవసరం లేకుండే అనేది నా అభిప్రాయం. రైట్ రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు వివిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వివిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, ఏంటి ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కోసం చర్చించాల్సిన అసెంబ్లీలో చరిత్రను తవ్విపోసుకుంటున్నాయి అధికార పక్షం, ప్రతిపక్షము. కాంగ్రెస్ ఏమో గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో నియంతృత్వము కొనసాగింది, దాన్ని బద్దలు కొట్టాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంటే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణకు నష్టం చేసింది అని చెప్పి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తూ ఉంది. ఈ ఒకరిపై ఒకరు ఇట్లా ఈ చరిత్ర తవ్విపోసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా? ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షము ఇది ప్రజల కోసం. ప్రజలు ఎన్నికల్లో ఒకరికి అధికారం ఇచ్చారు, ప్రతిపక్షం ఇచ్చారు అనేది మర్చిపోయి ఇదేదో ఇంకా రామాయణ మహాభారత యుద్ధం లాగా, కౌరవ పాండవుల లాగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ కూడా వాళ్ళకు ఎక్కడ కూడా ఆ భావనతోనే అందులో కూర్చున్నట్టు అనిపించడం లేదు. మయసభలో కౌరవులు పాండవులు కొట్లాడుకున్నట్టున్నది కథ అంతా కూడా. ఏంటంటే ఇది 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 ప్రజాస్వామ్యం అంటారా? ఇది ఇవాళ ఒకటే. ఇప్పుడు ప్రజలు చాలా సోషల్ మీడియా వచ్చింది, టీవీ, మీలాంటి టీవీలు ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందు పెడుతున్నప్పుడు ప్రజలకు విజ్ఞత ఉంది. ఇవాళ అరుచుకున్నంత మాత్రాన ప్రజలు రేపొద్దున మర్చిపోతారనో, లేకపోతే మాటకు మాట అందియడం. అసలు మీరు అక్కడ కూర్చున్న సమయంలో ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చర్చకు తీసుకొచ్చారా అని అడిగితే ఏమీ రాలేదు. పూర్తిగా విద్వేషాలు కక్కుకోవడం, తర్వాత ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఇవాళ ప్రజలు ఇవాళ ఓట్లేసి ఎన్నికల్లో పాల్గొన్నది ఇమోషనల్ గా ఇవన్నీ వినడానికి కాదండి. ముందు ఏదైతే ఈ రోజు ప్రతిపక్షంగా గాని అధికార పక్షంగా గాని ఎలాంటి సూచనలు, సమాధానాలు మీరు ఇస్తారు ముందుకెళ్ళడానికి? ప్రజలు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం గాని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ ఇలా ప్రజలకు మేలు కోరేటువంటి విషయం ఏమీ రాలేదు. అందులో పూర్తిగా దివాళకోరుగా మాట్లాడినటువంటి పరిస్థితే కనబడ్డది. అది మేము ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక ఓటరుగా, ఒక ఎన్నికల నిఘా వేదిక తరఫున ఇది ఈ సాంప్రదాయం ఎక్కువ రోజులు మీరు కొనసాగిస్తే ప్రజలు పూర్తిగా ఇప్పటికి రైట్ ఓకే. తిరిగి నేను మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. సాంకేతిక సమస్య వచ్చినట్టు ఉంది. మనతో పాటు బీజేపీ రాష్ట్ర సార్ కొద్దిగా ఇవాళ మీరు స్పష్టంగా చూసారు ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో చదువుకున్న వాళ్ళు 40% కూడా ఓటు దాటలేదు. ఇంకా మీరు ఈ రకమైనటువంటి ఏహ్యమైనటువంటి వాదనలకు దిగితే మాత్రం మీరు అసెంబ్లీలో ఉన్నా ఇంకా ఎక్కడున్నా కూడా రేపొద్దున ప్రజలు రాజకీయాలను చాలా విద్వేషించే పరిస్థితి, రాజకీయాలను, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంటుందని ఇలాంటి చర్చలు మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం గొడ్డలి పెట్టి లాంటిది. అధికారం అంటే మీ ప్రైవేట్ సొత్తు కాదు, లేదా ప్రతిపక్షం అంటే అధికారం మీద విద్వేషంతో చెల్లడమో, లేకపోతే అధికారం వాళ్ళు ప్రతిపక్షం మీద పర్సనల్ గా ఇదంతా కూడా తప్పండి. ఇది ఖచ్చితంగా ఓటర్లు ఇలా థ్యాంక్స్ టు సోషల్ మీడియా మీరు మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తులో ఇంకెన్నేళ్ళైనా మనుషులు ఉన్నా లేకున్నా అది రికార్డెడ్ గా ఉంటదనే అనేటువంటి ఒక ఆలోచనను మర్చిపోయి మాట్లాడడం, ఇది మేమందరం ఒక ఓటర్ గా నేను
ప్రజాస్వామ్యవాదిగా నేను ఇది తప్పు పడతాం. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ముందు మన బిగ్ టాక్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ జరుగుతున్న తీరు, అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, పార్టీలు ఏమనుకుంటున్నాయన్న అంశానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీతారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం రైట్ నమస్తే అండి. రైట్ ఏంటి మేడం, అసెంబ్లీ చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే చరిత్ర ప్రొఫెసర్లు మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు భవిష్యత్తు దృక్కోణమే లేకుండా చరిత్ర మీదకే రెండు పార్టీలు పరిమితం అయిపోయాయి. బీజేపీ సభ్యులు కూడా గత చరిత్రను తవ్విదీసేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎట్లా ఏం జరుగుతుంది అసెంబ్లీలో, ఎట్లా అనిపిస్తుంది? ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్. ఇక అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఇప్పుడు వాళ్ళ చర్చ అంతా ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అంటే వాళ్ళు నేను ఇప్పుడు ఏం చేస్తా అనేది చెప్పే పరిస్థితి కాకుండా, మేము వచ్చినాం, మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు, మాకు ఓట్లు వేసిండ్రు, ఇప్పుడు ప్రభుత్వంలో మేమే ఉన్నాము, మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినాం కాబట్టి మేము ఇది చేయబోతున్నాం, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఈ విధంగా ఇవ్వబోతున్నాం, ఇప్పుడు ఇస్తున్నాం, ఇప్పుడు ఈ రోజు రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు ఇస్తున్నామని జీవో తీసిండ్రు, ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లలో పడలేదు. ఇవన్నీ ఎప్పుడు పడతాయి? ఇప్పుడు ఉద్యోగస్తులకు క్యాలెండర్ అన్నారు, అవి ఎప్పుడు ఇస్తాం, ఎలా ఇస్తాం, ఒక భరోసా నింపే విధంగా. మహిళలకు 2500 ఇస్తానన్నాం, అవి ఎప్పటి నుంచి ఇస్తున్నాం, దానికి ఎవరెవరు అర్హులు, అసలు దాన్ని అంటే మహిళలు ఇప్పుడు దాదాపు మనకు 4 కోట్ల మంది ప్రజలు ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఉంటారు, సగం అయితే ఉన్నారు అటు ఇటుగా. మరి అందరికి ఇస్తున్నారా? దాంట్లో క్రైటీరియా ఏంది? దాంట్లో ఏమన్నా స్టార్ గుర్తులు ఉన్నాయా? ఎవరికెవరికి ఇస్తున్నారు? ఇలాంటిది ఏది అక్కడి నుంచి చర్చ లేదు, వీళ్ళు ఇక్కడి నుంచి చెప్పింది లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటాడు ఆయన. ఇందిరమ్మ రాజ్యం అనగానే ఆయన బిఆర్ఎస్ వాళ్ళు కానీ యువతల ప్రతిపక్షాలు ఎవరైనా ఏమంటారు, ఇందిరమ్మ రోజున లేవు, గరీబ్ హఠావో అని చెప్పారు, గరీబులను తీసుకుపోయి ఊరికి అవతల పెట్టిండ్రు. ఇప్పుడు అక్కడ వచ్చేసి మనకు ఏం చేసిండ్రు, అందరినీ ప్రతిపక్షాలందరినీ ఎమర్జెన్సీ తీసుకొచ్చి జైల్లో పెట్టిండ్రు. ఇక మళ్ళీ ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమాలన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అసలు మొదటి తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడు స్టార్ట్ అయింది, అంతమంది బిడ్డలు చచ్చిపోయిండ్రు. అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే మీ ఇందిరమ్మ రాజ్యంలో. ఆ తర్వాత బిడ్డలంతా చనిపోయింది మీ ప్రభుత్వంలో. ఇవాళ 1200 మంది బిడ్డల్ని పొట్టను పెట్టుకుని మీరు 200-300 పెట్టుకున్నది మీరు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇక మళ్ళీ ఇటు ప్రతిపక్షం సైడ్ వస్తే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఏమి చేయలేదు. ఏది ఇస్తామన్నారో అది ఏది చేయలేదు. దాన్ని తెలుసు, మనకు ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అయినా ఈ రెండు నువ్వు ఇట్లా నేను ఇట్లా అనుకోవడం తప్ప ఏది అక్కడ క్లారిటీనే లేదు. అది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న వరకు అది ఎట్లా అంటే ఒక ఉక్రోషంగా అది మాట్లాడడం మనకు కనిపిస్తున్నది ఇక్కడ. అంతేగాని ఈ ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేస్తున్నాము, తెలంగాణ ఎందుకు కోరుకున్నారు బిడ్డలు, ఇంతమంది ఎందుకు బలిదానాలు అయ్యిండ్రు, మరి వాళ్ళ ప్రభుత్వంలో ఏవేవి ఇవ్వలేదని వీళ్ళకు అన్ని తెలుసు. కాంగ్రెస్ 10 ఏళ్ళ వీళ్ళు అన్నిట్లలో ఫెయిల్ అయినారు కాబట్టి మనం ఉద్యమాలు చేసి వాళ్ళు చేయనివన్నిటిని ప్రజలకు తీసుకుపోయి యాంటీ ఇన్కంపెన్సీ వచ్చి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు ఏది మాకు తెలియదు అన్నట్టుగా అక్కడ ఎలక్ట్రిసిటీ అప్పులలో మునిగిపోయిందని కూడా మనకు తెలిసిందే. కాళేశ్వరం అవినీతి దాంట్లో మునిగిపోయింది, అన్ని తెలిసినాయి, అన్ని డిస్కషన్ నిన్న మనం అన్నిట్లలో అన్ని ఛానళ్లలో ఈ డిస్కషన్ నడిచింది. వాటి మీదంగా ఏ విధంగా అవినీతి నడిచింది అనే దాని మీద అసలు అక్కడ క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు, మాట్లాడింది లేదు. మరి 81,000 కోట్ల రూపాయలు ఎందుకు ఎలక్ట్రిసిటీలో కరప్షన్ అయింది అనే దాని మీద చర్చ పెట్టలేదు. అట్లా ఒక వ్యాలిడ్ చర్చ బాగుండేది అనేది కామన్ మ్యాన్ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి. అసలు కాళేశ్వరం ఏమైంది, కాళేశ్వరం ఎందుకు కుంగింది, అసలు ఎవరిది అనేది దాని మీద చర్చ పెట్టలేదు. దాని బయటకు వచ్చేది. నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై ఆఫీస్ పోయిండ్రు, అక్కడ 50,000 కోట్ల రూపాయలు అప్పులు అయిందని తెలుస్తున్నారు. ఇలా మనకు 5 లక్షల కోట్ల రూపాయల అప్పులే కాకుండా
ఇలా కార్పొరేషన్లలో కూడా వేలాది కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. దాని మీద చర్చ జరిగితే ప్రజలకు అసలు ఎవరు చెప్పింది అబద్ధం, అసలు అక్కడ ఎంత కరప్షన్ అయింది, మన తెలంగాణ సొమ్ము ఎంత అవకతవకలకు గురైంది, ఎంత అవినీతిమయమైంది అనేది తెలుస్తుండే. ఇప్పుడు ఆయన గురించి ఈయనకు తెలియదా? ఇంతేనా మన రాజ్యం మనకు తెలిసిందేనాయే. సోనియా గాంధీని వచ్చేసి దయ్యము భూతము బలిదేవత అన్నది వాస్తవమేనాయే. ఆయన మళ్ళా ఆయనను పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మరి మనం అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది తెలంగాణ బిడ్డలకి ఏ విధంగా ఊరట, ఈ 10 ఏళ్ల నుంచి ఏ విధంగా వాళ్ళు నష్టపోయినరు, ఉద్యోగస్తులు ఏ విధంగా నష్టపోయినరు, ఆ ఉద్యోగస్తులకు ఏం భరోసా ఇస్తున్నాం, ఎప్పటి వరకు ఇస్తున్నాం, ఈ గ్రూప్ 1 ఎప్పుడు పెడుతున్నాం, గ్రూప్ 2 ఎప్పుడు పెడుతున్నాం, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వేస్తున్నాం, 100 రోజులకి వేస్తున్నామా, 200 రోజులకి వేస్తున్నామా, 10 రోజులకి వేస్తున్నామా అనే ఒక వాగ్దానం అవి ముందుకు పోతే బాగుంటది. ఇప్పుడు విత్తనాల సీజన్, ఇప్పుడు పొలాలు నాట్లు వేస్తున్నారు, రైతులకు వచ్చేసి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి, మనము అది ఇవ్వలేదు. కొంతమంది రైతులకు కళ్ళాలకు ఒడ్లు వచ్చి కూర్చున్నాయి, ఒడ్లు అమ్ముకునే సీజన్ 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. ఆ బోనస్ గురించి అసలు డిస్కషన్ లేదు. అసలు ఓట్లు కొంటున్నారా కొంటలేరా, ఐకేపీ సెంటర్లలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరి నియోజకవర్గంలో అసలు ఐకేపీ సెంటర్లలో ఏ విధంగా నడుస్తుందని ఎవరు క్వశ్చన్ వేసింది లేదు, అక్కడ చెప్పింది లేదు. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ పక్కకు పెట్టేసి ఎందుకు అంటే ఈయన దొంగ ఆయన దొంగ, ఎందుకంటే ఈయన ఇవ్వకుండా ఆయనకు వచ్చింది, ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదాడా అది తెలుసు. నేను నిన్న వాగ్దానాలు ఇచ్చిన ఇవన్నీ నాకు తెలిసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ తెలుసు. ఎంత డెఫిసిట్ లో ఉంది ప్రభుత్వము, జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం ఉందని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఇవన్నీ టైం పాస్ ముచ్చట్లు, ఇవి చర్చకు వస్తే వీళ్ళని వాళ్ళని బయటకు వస్తుంది. అందుకోసం చర్చ మొత్తం పక్కదారి పట్టించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. రైట్ రైట్ నరేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాటవేసేందుకే ఒక ట్రాప్ వన్నింది, అందులో బీఆర్ఎస్ కూడా చిక్కుకుందా ఉంది. చరిత్రలోకి వెళ్ళడం కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు అమలుపై దృష్టి సారిస్తే బాగుండేది, ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఏంటి సార్, ఏం చెప్తారు? ఇప్పుడు నరేష్ గారు ఫస్ట్ సమావేశము, అందులో ఈ రోజు జరిగిన సబ్జెక్ట్ ఏంటి అంటే గవర్నర్ గారు ఏదైతే మొన్న ప్రసంగము జరిగిందో, గవర్నర్ గారు స్పీచ్ ఏ విధంగా అయితే వీళ్ళు క్యాబినెట్ లో ఆమోదం చేసి పంపించడం జరిగితే ఆమె దాన్ని బహిర్గతం చేసి చదవడం జరుగుతుంది. అయితే ఆమె స్పీచ్ మీద, ఆమె స్పీచ్ చెప్పినందుకు దాంట్లో ఉన్న అంశాల మీద చర్చ చేసి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం. అవును. అయితే డీటెయిల్ గా జరిగేది ఇంకా ముందుంది కదండి, లేదనేది లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అంటే, ఒక్కటి నరేష్ గారు, ప్రజలు చాలా బాగా చూస్తూ ఉంటారు, మనలా గమనిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఏంటి అంటే, అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూడలేరు, అందరు మెచ్చుకుంటున్నారు, మన పక్కకు చూడలే లెక్క అనుకుంటాం. కానీ కాకపోతే ఏమైతుందంటే ప్రజలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికైనప్పటి నుంచి, అతను ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఒక అమరవీరుల స్తూపం దగ్గరికి పోయింది లేదు, లేకుంటే తెలంగాణ శాసనసభ స్టార్టింగ్ లోపలనే ఒక అమరవీరులకు ఒక శ్రద్ధాంజలి కూడా ఘటించింది లేదు, మౌనం పట్టించింది లేదు, లేకుంటే స్పీచ్లనో లేకుంటే ప్రమాణ స్వీకారం తర్వాతనో జై తెలంగాణ అనే పదమే నోటికెళ్ళి వస్తలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఒక్కటే ఒక కార్యక్రమం ఏంటంటే ఎదురుదాడి చేయడము, ఎదురుదాడి చేసేసి ఇది టైంపాస్ గా సభను నడపడము అనే పరిస్థితి నడుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినావండి, ప్రజాస్వామ్యాన్ని మేము తీసుకొస్తాం, పునరుద్ధరిస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యంలో లేనట్లు, ప్రజాస్వామ్యం కొత్తగా ఈయన ఏర్పాటు చేసినట్లు ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాం అనే పదం వాడినప్పుడు మరి ఏ విధంగా ఇవాళ శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసినామండి? ఏ విధంగా జరిగింది ఇవాళ? అవు ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయడం తప్పిస్తే, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? అయితే ఇప్పుడు ఒకవేళ గతం గురించి ఆలోచన చేస్తే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన దాన్ని అక్కడ వదిలితే కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, లేటెస్ట్ గా వాళ్ళు అంటున్నారు ఏంటంటే, సోనియమ్మ గారి నాయకత్వం లోపల ఇందిరాగాంధీ గారి రాజ్యం చేస్తామంటున్నారు. మేమేమంటున్నామంటే, ఇందిరమ్మ రాజ్యం ఏదైతే తెస్తామంటున్నారో
ఇందిరమ్మ ఎన్నడూ పరిపాలన చేసిందండి? ఆ రోజు ఈ విధంగా ఉన్నదా? టెక్నాలజీ ఈ విధంగా ఉందా? అప్పటి రాజ్యం చేస్తే ఇప్పుడు సరిపోతుందా? ఆ విధంగా జరిగితే నడుస్తుందా? ఇప్పుడు ఆ విధంగా పాతకాలం ఒక 30-35 సంవత్సరాల ముందటి రాజ్యం మళ్ళా చేస్తా అంటే ఇందిరమ్మ రాజ్యం లోపల ఏ విధంగా జరిగినాయి, ఏం దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. గవర్నర్ గారు స్పీచ్ లోపలనే చాలా క్లియర్ గా పొందుపరచడం జరిగింది. వీళ్ళు ఆ స్పీచ్ అంతా కూడా క్యాబినెట్ లో చర్చించి క్యాబినెట్ ఆమోదం చెప్పిన స్పీచ్ అది. అంటే ప్రభుత్వం యొక్క ఏం చేయబోతున్నది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నది అని చెప్పబోయే స్పీచ్ నే క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం చేస్తాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అనేది అయితే చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇప్పుడు గతంలో ఎమర్జెన్సీ పెట్టిండ్రు, లేకపోతే తెలంగాణ ఉద్యమం లోపల ఆ రోజు స్వర్గీయ చెన్నారెడ్డి గారు ఏదైతే ఉద్యమం చేస్తే ఆ రోజు 390 మందిని నిర్దాక్షికంగా పోలీసు తుటాలకు బలయ్యారు. ఈ రోజు లేక ఆత్మ బలిదానాలు కాదు. ఆ రోజు అంటే వాళ్ళు బయటికి వెళ్తే చంపేస్తాం, జై తెలంగాణ అంటే చంపేస్తాం అనే పరిస్థితి లోపల పోలీస్ తూటాలతోని 390 మంది చనిపోయిన పరిస్థితి అప్పుడు మనం చూసినాం. ఎప్పుడు కూడా మీరు చూడండి నరేష్ గారు, తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే తెలంగాణ కావాలని జై తెలంగాణ అని బయటికి వెళ్ళిరో అనిచేసింది, కలుపుకున్నది, వాళ్ళను తగ్గించింది అంతా కూడా, ఉద్యమాన్ని అంతా కూడా అనిచేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఏమైతుంది అంటే ఇందిరమ్మ రాజ్యం మళ్ళా చేస్తా అంటే ఏమి చేస్తావు? మళ్ళా గిట్టి తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతావా? లేకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు కలిపారు కదా వాళ్ళ నాయన, ఇందిరమ్మ గారు నాయన కలిపారు కదా, మళ్ళీ అట్లా రాజ్యం గిట్టి వస్తుందా అని న్యాచురల్ గా సందేహాలు వస్తాయి. మీకు వేసిన ఓట్లు కూడా ఏదైతే మార్పు కోరుకున్నారు అని మీరు అంటా ఉన్నారో, మార్పు కోరుకున్నప్పుడు మీ దగ్గర మార్పు రావాలి. మీరు గతం మాదిరిగానే మళ్ళా 50 ఏళ్ళ ఏ విధంగా అయితే పరిపాలన చేసినామో మళ్ళా అదే పరిపాలన ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ఈ తెలంగాణ ప్రజలు ఓపే పరిస్థితులు లేరు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఆ విధంగా ప్రిపేర్ సజావుగా జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వివి రావు గారు చెప్పడం జరిగింది, మేధావులు కూడా రాజకీయాలంటే అనే స్థాయి నుండి మేధావులు కూడా స్వాగతం పలకాల్సిన తీరుగా రాజకీయ విలువలతో కూడుకున్న సభ నడవాల్సిన అవసరం ఉన్నది. ఒక గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలండి. ఎందుకు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దబాయించి స్పీచ్ చెప్పిండు, అనేక విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళా ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వమంటే ఎన్నిసార్లు పనిచేసిన పరిస్థితి ఉన్నది. అట్లా అణచివేత అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పుష్పలీల గారు, గుడ్ ఈవినింగ్ అండి. పుష్పలీల గారు, రేవంత్ రెడ్డి గారేమో సీఎం గారేమో కక్షాపూరిత రాజకీయాలు ఉండవు అని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో పూర్తిగా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎత్తి చూపి ప్రయత్నం చేశారు సీఎం అనేది ఒక అభిప్రాయం. అణచివేత ధోరణి అన్నది ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక మరి ఏంటి మరి అసెంబ్లీ అంటే ఏంటి బాబు? అసెంబ్లీ అంటే అర్థం తెలుస్తుంది, తెలియకుండానే 10 ఏళ్ళు పరిపాలన సాధించారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి మరి అసెంబ్లీలో అంటే అప్పుడు 40 రోజులు బడ్జెట్ సమావేశాలు ఆ లెవెల్లో మనం నడిపించే వాళ్ళము. వీళ్ళు ఏంటంటే అదన్నీ ఏమి లేకుండా ఇష్టరాజ్యంగా 2 రోజులు 3 రోజులు చేసేసి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేసినట్టు వీళ్ళకి ఇంకా అధికారం ఉన్న దాంట్లోనే వాళ్ళ దాంట్లో మైండ్ లోనే వాళ్ళు ఉన్నారు. ఇంకా కేసీఆర్ ఒక మాటలు కానివ్వండి అవన్నీ వింటుంటే, ఆయన మాట్లాడే స్టైల్ కానివ్వండి అవన్నీ చూస్తుంటే ఇంకా ఆయనలో అహం చావలేదు, ఇంకా ఓడిపోయిన మన భావనకు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అని అనిపిస్తుంది. మరి ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళకు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని తీసుకొని మాట్లాడడం అనేది ఎంతవరకు? గతంలో మాట్లాడే విషయాలన్నీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి గతంలో పరిపాలన చేసిన వీళ్ళ తప్పులను అడగడంలో తప్పేముంది చెప్పు నాకు. నువ్వు ఎందుకు అడగకూడదు? ప్రజలకు తెలియకూడదా? ఇన్ని రోజులు మీరు మభ్య పెట్టి రాజకీయం చేసిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే లెవెల్లో చేస్తానంటే ఎట్లా కుదురుతుందో చెప్పండి మీరు. సో రాజకీయంలో మీరు చేసిన తప్పిదాలు మాట్లాడి ప్రజలకు తెలియకుండా చేసిన మీరు వ్యవస్థను పాడు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని చంపేసిన మీకు అసలు నైతిక అర్హతనే లేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వీళ్ళే లేరు.
సో ఇది మొత్తానికి ఎలా అంటే బాగా మాట్లాడడం నేర్చుకొని అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం అనేది ఏదో కేసీఆర్ వరకే అనుకున్నాం. దానికి మళ్ళీ కేటీఆర్ కూడా సేమ్ లెవెల్ లో ఫాలో అప్ అయిపోతా ఉన్నాడు రాజకీయంలో. ఆ ఫాలోయింగ్ వల్లనే ఆ పార్టీ అంత నష్టం అయిపోయింది. కేసీఆర్ చేసిన తప్పిదాలు ఒక పక్కన ఉంటే కేటీఆర్ అహంభావ ధోరణి, ఎవరు సెక్రటరీకి పోకపోతే నడవదా, అసలు ముఖ్యమంత్రి కలవకపోతే ఏమవుతుంది, టెక్నాలజీని వాడుకోవాలని మాట్లాడిన ఆయన ఈ రోజు ప్రతిపక్షంగా కూర్చొని వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. సో ఇప్పుడు మాట్లాడకుంటే ఎట్లా, చెప్పకుంటే ఎట్లా, మరి ప్రజలకు వీళ్ళకి తెలియాలి కదా వీళ్ళు దొంగతనాలు ఏమేమి చేసిరు, వీళ్ళు ప్రజల డబ్బును ఎట్లా దోసుకున్నారో తెలియాలి కదా. అంతకుముందు అసెంబ్లీలో ఈ 10 ఏళ్ల ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, ఈ 15 రోజులు వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, నేను రెండింట్లో ఉంటానన్న కవితమ్మ ఇల్లు పరిస్థితి ఏంది, కోట్లాది రూపాయల ప్రాజెక్టుకు ఉన్న హరీష్ రావు పరిస్థితి ఏంది, తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏంది, ఎన్ని ప్రాపర్టీస్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంది, ఇవన్నీ జనాలకు తెలియదా? ఏదో మేమంతా చేసేసినాము. అంటే ఇప్పుడు పుష్పలీల గారు అంటే ప్రధాన డౌట్ ఏంటంటే పుష్పలీల గారు, ఈ ప్రతీకార రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతారు, ఎన్నో ఆశలతోటి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు రాంగ్ గా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించేది ఉంటే దానికి సమాధానం చెప్పవలసింది ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా అదే పద్ధతిలో చెప్తారు. దీనికి కొత్తగా ఏముండదు, ఇట్లే ఉంటది. ఇదే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించలేవు. దాన్ని వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకుంటే మేమేం చేస్తాం. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు దొంగలు కాబట్టి వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళు ప్రజల ఆస్తిని దోచుకొని తిన్నారు కాబట్టి ఇంకా సరిపోదు దానికి. ఇప్పటికైనా వాళ్ళకి తప్పు చేసామన్న ఫీలింగ్ యాక్సెప్టెన్స్ చేస్తే కనీసం ప్రజలు ఈ మాత్రం వాళ్ళను చూస్తారు, వాళ్ళు చెప్పింది కొంతన్నా వింటారు. ఎంతైనా రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా మా పార్టీ మధ్యలో ఆయన బట్టి గారు మంచోడు, మిగతా వాళ్ళు మంచోళ్ళు అంటే ఇది రేవంత్ రెడ్డి గారు తెలియలేని మాట్లాడము, అహంభావ ధోరణి మాటలు ఏంటి? నువ్వు ఉండొచ్చేమో, కేసీఆర్ కొడుకు ఉండొచ్చేమో, నీ అహంభావం వల్లనే పోయింది కాబట్టి ఇప్పుడు అహంభావ ధోరణి ఇంకా ప్రజలు చూస్తారు అనుకుంటే మాత్రం కేటీఆర్ అసలు పుట్టగతులు ఉండవు. ఏ తెలంగాణ బిడ్డల కోసమైతే పనిచేస్తానని తెలంగాణ ఇస్తే మేము దాన్ని సోనియమ్మ గాంధీ లెవెల్లో ఆవిడ్ని మోసం చేశారు, తెలంగాణ వాళ్ళని మోసం చేశారు, నిరుద్యోగ సమస్యను పెంచేశారు కేటీఆర్. మొత్తం కాంట్రాక్ట్ ఎవరండి, 10th క్లాస్ బోర్డు దగ్గర నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వరకు కూడా 10th వివరిగాని సంస్థకి ఇచ్చాడు. ఎవరైనా ఎంప్లాయీస్ తో జరిగేది గవర్నమెంట్ లెవెల్లో బాధ్యతాయుతంగా జరుగుతున్న ఎగ్జామ్స్ నిర్వహించడంలో కూడా ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా ఉండవాలని, మరి ఇంతమంది వాటికి జరిగిన అవకతవకల నుంచి ప్రశ్నించకూడదా? కక్ష శారీరం అంటారేంటి? ఇప్పుడు ఆయన మాట్లాడేది ఎట్లా ఉందంటే మేమంతా నడి చేసిపోయినాక వీళ్ళు ఏం చదవాలి, ఈ 4 రోజులకి 5 రోజులకే వాళ్ళకు నిద్రలు పట్టట్లేదేమో కుర్చీ లేదని. మరి ఆ కుర్చీ లేకపోతే ఇదే ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి అంత పెద్ద ఇల్లు కట్టుకుని అన్ని వేల కోట్ల రూపాయలు ఎవడు తొమ్మని కట్టుకున్నాడు? పోనీ కట్టుకున్నాడే అనుకో, ఎవరినైనా రానిచ్చాడా ప్రజాస్వామ్య పద్ధతిలో? ఏ ప్రజలన్నా కలిశాడా? ఎమ్మెల్యేలను కలిశాడా? వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులను కలిశాడా? ఈ రకమైన నియంత్రణ ధోరణిలో ఉండి కేటీఆర్ అంటాడు, ఆయన మాట్లాడితే మంత్రిగా అవన్నీ వదిలేయండి. నిన్న మొన్న సంఘటనలు నేను డైరెక్ట్ గా ప్రజలకు తెలియాలని చెప్తున్నా. ఫైల్ ఎట్లా మాయమైతే అండి, సెక్రటరియట్ ఉన్న ఫైల్ ఎవరు దాని బాధ్యత తీసుకోవాలి? ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరిగిందా? అట్లా ఫైల్స్ మాయమైపోయినాయా లేదా కాలబెట్టేశారా? మొత్తం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్న పక్కనే టూరిజం ప్లాజాలో కేటీఆర్ సంబంధించిన దొంగ ఫైళ్ళని అందులో పెట్టుకున్నాడు. అవన్నీ కూడా కాల్ చేసేది ఇప్పుడు ప్రజలకు దొరకనివ్వకుండా. అయినా ప్రజలకు తెలీదా? నువ్వు కాల్సినంత మాత్రం నువ్వు దొరకకుండా ఉంటావా? నీ తప్పిదాలు తెలియకుండా ఉంటాయా? ప్రజలు పెట్టినారు, ప్రజలకు దానికి సంబంధించిన డబ్బులు మీరు ఎట్లయితే దోచుకున్నారో అంత లెవెల్ ఆ ప్రజలకే చైతన్యం చేయడానికే ఆ అసెంబ్లీని మేము వాడుకుంటాం. డెఫినెట్ గా నువ్వేదో పెద్ద చేసి దేశాన్ని ఉద్ధరించినట్టు రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడి ఎవడో ఎందుకు మనకు ఆంధ్రోడు వద్దు, తెలంగాణ వాళ్ళకు మనకు తెలియలేదన్నట్లు ఇవాళ మాట్లాడినా ఈ కేటీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థలలోనే బతకడానికి బాగా అలవాటు పడిపోయి ఏవైతే ఏదైతే ప్రాజెక్టులు వాళ్ళ కోట్ల రూపాయలు చిన్నా కూడా ఇంకా వాళ్ళకి సరిపోతలేదు. ఇంకా ఇప్పుడు మేము కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్న ప్రాజెక్టులన్నీ పరిస్థితి చూడు. మేము దీర్ఘకాలిక దేశానికి ప్రయోజనమైన పనులు చేస్తే వీళ్ళు వ్యక్తిగతమైన ప్రయోజనాలు చేసి ఇండివిజువల్ వాళ్ళ తాగండి ఊగండి వైన్ షాపులు పెంచేసి ఈ రోజు సిస్టమ్ మొత్తం స్పాయిల్ చేసిన మీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడి?
సిస్టమ్ ఎక్కడ అరే పుష్పలీల గారు ఒక సెక్రటరియట్ లో ఒక మంత్రి దొరుకుతాడా? అసలు సెక్రటరీ అనేది కూర్చోడానికి ఎవరైనా ఉన్నాడా? అసలు ఏ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం. మొన్న ఎందుకంటే అంతకనము ఎమ్మెల్యేలు కూడా గెలిపియకుండా మరి ఇంట్లో కూర్చోబెట్టిన జనాలంటే ఇదా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ? కరెక్ట్. అంటే ఇప్పుడు మేడం ప్రధానంగా ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ మీద నమ్మకంతో కాంగ్రెస్ను గెలిపించారు. కానీ ప్రజలు ఆశిస్తున్న రుణమాఫీ విషయంలో కానీ, ఈ పంట బోనస్ల విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ ఈ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావట్లేదు అన్న ఒక ఏమండి మీకు అర్థం కాదు నాకు. ఏంటి అంతగనము అది అంటారు చూడండి, మరీ ఇంత కక్కుర్తే 4 రోజులు కూడా కాలేదు. అసెంబ్లీలో మంత్రివర్గం ఇంకా కూర్చొని ప్రతిపక్షం లెవెల్ ఫస్ట్ మీటింగే అయింది. ఇంకా క్యాబినెట్ మొత్తం విస్తరణే అవ్వలేదు. ఇంకా సిస్టమ్ లో ఆ సెక్షన్లు బాధ్యతలు ఎవరిప్పుడు ఇంకా కూర్చునేదే లేదు. 4 రోజుల్లోనే ఆ ఆలుగడ్డ శ్రీనివాసం మరి ఆయనకి ఎంత తెలివి ఉందో ఏమో, 2 రోజులుగా 2వ రోజుకే వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇంకా చేస్తలేరు, ప్రామిసులు ఇంక ఇస్తలేరు. నువ్వు మొత్తం తీరిపోయారు, మొత్తం పంది కుక్కలు తిన్నాను తీరిపోయారు, మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయారు. ఇప్పుడు పేదవాళ్ళు జీతాలు ఇద్దామన్నా, పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా కూడా నెల జీతాలు ఇచ్చలేని పరిస్థితులు చేసిపోయినాం. మీరు ఇవాళ ఎట్లా చేస్తారని 4 రోజులకు అడుగుతారండి? నవ్వుతున్నారు జనాలు మీరు అడుగుతుంటే. మీరు ఉన్న ఉనికిని కూడా కోల్పోతున్నారు అలా అడగడం వల్ల. రైట్. మనతో పాటు వివిరావు గారు ఉన్నారు. సార్ వివిరావు గారు, ఇంకా ప్రభుత్వం కుదురుకోనే లేదు, ఈ గ్యారంటీలకు సంబంధించి కానీ ఇంకా కొంత సమయం కావాలి అన్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. అయితే పదే కాంగ్రెస్ను బీఆర్ఎస్ నిందిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు చేసిన తప్పిదాలను మేము ప్రజల ముందు ఉంచుతున్నాము, అసెంబ్లీ వేదికగా వాడుకుంటున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. ఎట్లా చూడాలి దీన్ని? మ్యూట్లో ఉన్నారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్, వివిరావు గారు మ్యూట్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఏదైతే ఈ రోజు అసెంబ్లీలోనే పూర్తిగా నిర్ణయాలు అయిపోవాలి, లేదా పూర్తిగా ఈ రోజే మొత్తం ఈ కావాల్సిన ప్రజలు కోరుకునేవన్నీ వస్తాయని కాదండి. ఈ రోజు ప్రజాస్వామిక బద్ధంగా మీరు ఎన్నుకోబడిన తర్వాత ఒక సభ గౌరవ మర్యాదలు పాటించే విధంగా ప్రజాస్వామ్యంలో ఇదంతా ప్రజలది అనే విధంగా వ్యవహరిస్తే బాగుంటది. అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఎవరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫస్ట్ వచ్చిన 4 రోజులకే మొత్తం అన్ని పనులు అయిపోవాలి లేదా అన్ని నిర్ణయాలు అయిపోవాలని ఎవరు కోరుకోవడం లేదండి. అది సమంజసం కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖున ఫైల్ మీద సంతకం పెడతామన్నా కూడా ప్రజలు అది అర్థం చేసుకుంటారు. 9 కాకుండా ఇంకొక నెల అయినా పర్లేదు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలా కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యలో జరిగిన సంభాషణలో ప్రజా ప్రయోజనం చాలా తక్కువ, ఏమీ లేదు అందులో. పూర్తిగా విద్వేషపూరితమైనటువంటి వాదనలకే తెరదీసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇలా ఒక గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత చాలా హుందాగా ఆ మార్పిడి ఏదైతే జరిగిందో, ప్రజలు కోరుకున్న మార్పిడి ఏదైతే జరిగిందో ఆ మార్పిడికి అద్దం పట్టే విధంగా శాసనసభ జరగలేదండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు ఆనాడు అధికారంలోకి కేసీఆర్ గారిని తీసుకొచ్చినా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చినా ప్రజలే నిర్ణయం. ఇది ప్రజలు ఏది నిర్ణయం చేసినా వాళ్ళు గౌరవించాల్సినటువంటి బాధ్యత ఇరు వర్గాల మీద ఉంది. కానీ ప్రజలకు ఏమాత్రం ఇక్కడ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది కదా. పూర్తిగా ఇవాళ ప్రజలు ఎవడో అసలు వాళ్ళకి సంబంధం లేదు, ఏదో మా సొంత రాజ్యాలు సామ్రాజ్యాలు అన్నట్టుగా వివరించే రీతిలో చర్చ జరిగింది. ఒకవేళ ఒకరు తొందరపడ్డా ఇంకొకరు కొద్దిగా ఓపికగా సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండాల్సి ఉండే. కానీ ఎవరు తగ్గలేదు, ఎవరు కూడా ప్రజలంటే గౌరవం మర్యాద చూపించలేదు. ఇరు వర్గాలు కూడా మళ్ళీ అదే ధోరణి, అదే పాత ధోరణి ఎన్నికల ముందు నిన్నటి వరకు తిప్పుకున్నారు. నిర్ణయం జరిగిపోయింది. కానీ మొదటి శాసనసభలో చాలా హుందాగా వ్యవహరించి కొద్దిగా ప్రజలు ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి ఉద్వేగాలను అర్థం చేసుకోకుండా ఉద్వేగాలను భిన్నంగా వాళ్ళ యొక్క ఎమోషనల్ డ్రామాను క్రియేట్ చేయడంలో 2 వర్గాలు చేసినటువంటి ఏదైతే ఈరోజు ప్రజలు మార్పును ఏదైతే కోరుకున్నారో, ఏదైతే 10 సంవత్సరాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రజల్లో జనజీవనంలో ఏదైతే మార్పులు వచ్చాయో, ఆర్థిక సామాజిక తర్వాత విషయ పరిజ్ఞానం విధంగా లేదండి ఈరోజు.
ఆ మార్పులకు అనుగుణంగా ఈ అసెంబ్లీలో చర్చ జరగలేదు. మార్పులు అనివార్యం. ఈ అనివార్యతను ప్రదర్శించలేదు ఇరు వర్గాలు కూడా. అదే మళ్ళా పాత మొండి వైఖరి, ఎక్కడిలో పాత చింతక పద్ధతిలో వ్యవహరించడం, ఒకరిలో దూషించుకోవడం, మొత్తానికి ఇదేదో ఇది ఇలా కూర్చున్నదే మన ఇద్దరు స్కోర్ సెటిల్ చేసుకోవడానికి, నువ్వెంత నేనెంత అని అనుకోవడానికి అనేటువంటి ఒక పాత ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు తప్పితే లేదు. ఇప్పుడు ప్రజలు మారారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు ఈ రోజు అసెంబ్లీలో కూడా మార్పులు చూడాలనుకుంటున్నారు అనే భావన ఏ కోశాన ఎవరికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మేము కోరుకోలేదు. ఇది అట్లీస్ట్ ఇప్పటికైనా రేపటి నుండి అయినా కూడా ఇరు వర్గాలు ఇది గ్రహించుకొని మార్పు చేసుకొని ఉంటే మంచిది. లేకపోతే ప్రజలు అంత తొందరగా ఇవన్నీ మర్చిపోరు అనేది మీరు గ్రహించాలి. రైట్ రైట్. సునీతారెడ్డి గారు ఇంతకుముందు ఏదో చెప్తా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా అంటే బలాలు చూసుకునే వేదిక లాగా మాట్లాడటం మనం విన్నాం సార్. మేము 39 మంది ఉన్నాం, మీరు 24 మంది ఉన్నారు. ఇట్లా ఈ విధంగా ఒక బలాలు ముష్టి యుద్ధాలు చేసుకోవడానికి ఫైటింగ్ పోవడానికి తయారైపోయినట్టుగా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాము. ఇంకొకటి సార్, పదే మనకు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మాట్లాడేది ఏంటంటే మేము తెలంగాణ తెచ్చినామని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అని ఒక ఆయన అంటారు. అంటే మన తెలంగాణ ప్రజలు, సకల జనులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు అన్ని వర్గాల సమాజంలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా అసూలు వాసన ఎవరైతే మన పిల్లలు, వీళ్ళంతా మరి ఏమైనట్టు? ఆమె ఇచ్చింది, ఈయన తెచ్చిండు అనేది ఈ మాటలు ఎంత అవమానిస్తున్నారండి. ఎవరు అండి ఇవ్వడానికి? ఆమె ఎవరండి ఇవ్వడానికి? చెప్పండి. 1200 మంది బిడ్డల్ని చంపి ఇస్తున్నామని వెనకకి తీసుకొని ఇచ్చేది ఏంటండి? అట్లా అనుకుంటే మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది ఆమె ఎవరు? ఆమె లండన్ మహారాణి. మరి ఆమె ఇచ్చిందని చెప్దామా? అది తప్పు కదా. మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, మనకు తెలంగాణ కావాలని అసూలు భాషిండ్రు. మొదటి తెలంగాణ ఉద్యమంలో 390 మంది చచ్చిపోయిండ్రు. రెండవ తెలంగాణ ఉద్యమంలో మీరు 9వ తారీఖు డిసెంబర్ నాడు ఇస్తున్నామని చెప్పి ఇచ్చి మళ్ళా వెనకకు తీసుకున్నందుకు మళ్ళా 1200 మంది బిడ్డలు చచ్చిపోతే మీరు ఇస్తున్నాం మేము ఇచ్చినాం. మరి ఆ రోజు సకల జనపతి రోడ్డు వచ్చి ధర్నాలు చేసిరు, ఆత్మగౌరవ పోరాటాలు జరిగినాయి, ఎంతో మంది బిడ్డలు చచ్చిపోయినారు. వీళ్ళకి ఎవరికి విలువ లేదా? అన్ని పార్టీలు చేసిండ్రు. మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఈయన కేసీఆర్ ఒక్కడు పెట్టింది, ఒక్కడి వల్ల అది వచ్చిందా అండి? నేను తెచ్చినాను కేసీఆర్ అంటాడు. ఈయన ఒక్కడితోటి మనకు తెలంగాణ బిల్లు పాస్ అయిందా? అక్కడ సుష్మా స్వరాజ్ గారు 165 మంది సభ్యులు ఉన్నారు మాకు బీజేపీ పార్టీకి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలువుగా 2 భాగాలుగా చీలిపోయి పెప్పర్ స్ప్రేలు కొట్టుకొని ఆపే పరిస్థితి ఉన్నా కూడా వెన్నుదన్నుగా నిలిచి ఆ బిల్లు పాస్ అయ్యే వరకు మరి సుష్మా స్వరాజ్ గారి త్యాగాన్ని మనం కాదందామా? మర్చిపోతామా? మరి వీళ్ళంతా ఎవరండి? ఈయన ఇచ్చిందంట నేను ఇచ్చిన వీళ్ళంటారు. ఎందుకంత అవమానిస్తున్నారు తెలంగాణ బిడ్డల్ని? నాకు అర్థం కావట్లేదు. మరి అంత గొప్ప అయినప్పుడు తెలంగాణ బిడ్డలంతా బలి తీసుకుందని చెప్పిండు మరి ఈనాటి ముఖ్యమంత్రి గారు. మరి బలిదేవతకి ఏ వర్ణించిందండి? వీటన్నిటికీ మరి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు అక్క చెప్పిండ్రు 3 రోజులే 4 రోజులు అయిపోయింది కదా, మరి ఇప్పుడే అంత తొందరగా అయింది అని అన్నారు. నేను ఈ విషయంలో కొన్ని ఉంటాయి. మనము ఎలక్షన్లప్పుడు ఫస్ట్ రైతు బంద్ వేయాలని అక్టోబర్ లోనే చెప్పినాం. అప్పుడు కేసీఆర్ గారు రైతు బంద్ వేయలే. మధ్యలో మొన్న నవంబర్ 26కో ఏమో రైతు బంద్ వేస్తున్నామని ఏదో ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది అని చెప్పేసి వేస్తున్నామని చెప్పినప్పుడు ఆపేసిండ్రు. అది రైతు బంధు వేయొద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టామని ఏదో జరిగింది, ఆపేసిండ్రు. ఆ రోజు ఏం మాట్లాడిండ్రు? 3వ తారీఖు వరకు రైతులందరూ వెయిట్ చేయండి, 3వ తారీఖు రిజల్ట్ రాగానే 15,000 మేము వేస్తున్నామని చెప్పారు. అవును, ఇది రైతుకు పెట్టుబడి సాయం. రైతు బంధు అనేది రైతుకు పెట్టుబడి సాయం, విత్తనాలు కొనుక్కునే టైం ఇప్పుడు. అది ఖచ్చితంగా మనం 3వ తారీఖున
ఇది మనం ఆపడానికి లేదు. అక్కడ పొలాలు తడుపుకుంటున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు, నార్లు పోసుకుంటున్నారు, కొంతమంది నాట్లు వేసుకుంటున్నారు, పెట్టుబడి లేదు, వాళ్ళు ఎరువులు కొనుక్కోవాలి, అదే ఏమంటారు కోరమండలు అట్లాంటి అడుగు మంది వేసుకోవాలి, వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి, అప్పులు తెచ్చుకుంటారు. ఇంకొకటి సార్ ఇప్పుడు కొంత ధాన్యం కూడా కళ్ళాలలోకి వచ్చింది. ఇప్పుడు ధాన్యం కొంటున్నాము, మనం ఏం చెప్పినాము, ధాన్యం కొనుగోలప్పుడు మనము MSP రేట్ మీద ఒక 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఇమీడియట్ గా 2 అయితే ఉన్నాయి కదా సార్, మీరు మిగతా మరి 100 డేస్ పెట్టుకున్నారు, 100 డేస్ వరకు మీరు చేయండి, మీకు రిలాక్సేషన్ టైం ఉంది చేయండి. కానీ ఇవైతే ఎమర్జెన్సీగా చేయాల్సినాయి కదా, 4 రోజులు అయినా 10 రోజులు మనం పనికి మనం ఆపినవి ఇవి ఆపినప్పుడు మనము రైతులకు ఇచ్చిన ఇవ్వాలి. ఎంతసేపు ముష్టి యుద్ధాలు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగని కనుక్కోవడానికి కాదు కదా, ఎప్పుడు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అని ఎదురు చూసే ప్రజలకు మిమ్మల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు చేయలేదు, తెలంగాణకు దరిద్రం పట్టించిందని ఇంటికి రానదోలిండ్రు. ఇవాళ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎంత నమ్మకంతో, ఎంత భరోసాతో మీరు గ్యారంటీలు అని చెప్తే తప్పకుండా చేస్తారేమో, ప్రామిస్ చేస్తున్నారు కదా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పండి, ఆయన నువ్వు తిట్టుడు, నువ్వు ఆయన తిట్టుడు వల్ల ఏం లేదు. అక్కడ జరిగింది వాస్తవమే. ఎందుకు అంటే అక్కడ కరప్షన్ జరిగింది, అక్కడ కుంభకోణాలు జరిగింది, అప్పుల పాలు చేసి తెలంగాణని ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు, ప్రాజెక్టులు కట్టినా అవి కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇవన్నీ BRS అట్టలు ఫ్లాప్ అయింది కాబట్టి ఆల్టర్నేటివ్ చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత సునీతారెడ్డి గారు బాగుంటది. రైట్. ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం మన బిగ్ టాక్లో. మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు పుష్పలత గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పుష్పలత గారు, అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన గ్యారంటీలకు 100 రోజుల గడువు ఉంది, ఇంకా 5 సంవత్సరాల సమయం కూడా ఉంది, కానీ రైతులకు సంబంధించి వీళ్ళని తొందరగా చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. దాంతోపాటు అంటే తొందరగా అంటే చెప్పండి మీరు, ఇప్పుడు ఆమె చెప్పినట్టు మా చెల్లి చెప్పినట్టుగా ఇద్దరు తిట్టుకుంటున్నారు, మేము ఇచ్చినప్పుడు మమ్మల్ని ఇచ్చినాము మేము ఇచ్చినాము అంటే మమ్మల్ని చెప్పొద్దు అంటారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడేది ఇప్పటిదాకా మేము చేసినాము అందరం చేసిన రోజు, మరి వీళ్ళు కూడా మాట్లాడద్దు కదా. మరి ప్రతిపక్షంలో ప్రధాన పాత్రలో నిర్వహించవలసిన వాళ్ళు ప్రశ్నించేదాన్ని సమాధానం చెప్పొద్దు అంటారా? చెప్పాల్సిందే. ఇప్పుడు 4-5 రోజులని చేసేయాలి, దానికి హామీలు ఎట్లేండి, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అవుతాయా లేదా అనేది ప్రజలకు లేని బాధ వీళ్ళకి ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతుంది. ఎవరికైనా ఇటు పక్క వాళ్ళకి కానీ అటు పక్క వాళ్ళకి కానీ. ఇప్పుడు అధికారంలో వచ్చి అంత లెవెల్లో ఉన్న బీజేపీ పార్టీ మరి ఒక ప్రధానమంత్రి లెవెల్లో ప్రచారాలు చేసి 2 టర్మ్స్ కూడా తెలంగాణ 100 సంవత్సరాలు చేస్తాం, 100 రోజులే చేస్తానన్నవారు. సరే అనుకుందాం, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజుల్లో ఆవిడ చెప్పినందుకు కూడా సరి జరిగినాయి, మేము కాదనట్లేదు. సో అవందరితో మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళు అధికారాన్ని కోల్పోయి ఇప్పటి వరకు కూడా రాకపోవడానికి కారణాలు ఏంటి? మరి వీళ్ళు కూడా చేయాలి కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది, దేశానికి ఏం చేసిందని ప్రజలకు అందరికి బాగా తెలుసు. బీజేపీ పార్టీ వచ్చింది ఎప్పుడు, బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో సాధించింది ఏంది, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే మంత్రులుగా వచ్చి, సెంట్రల్ మినిస్టర్లు వచ్చి స్టేట్ లో ఉన్న వీళ్ళందరినీ మెచ్చుకొని పోతే వీళ్ళు ప్రతిపక్ష పాత్రలోనే ఫెయిల్యూర్ అయ్యారు. సో వీళ్ళు అధికారాన్ని రాలేకపోయినా అధికారంలోకి రావడానికి పడ్డ కష్టాలలో తెలంగాణ బిడ్డలను అర్థం చేసుకొని సోనియమ్మనే ఇచ్చింది. అవునన్నా కాదన్నా 100% నిజం, అది ఒప్పుకోవాల్సిందే. మీరు ఒప్పుకోలేకపోతే మేమేం చేయలేము, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ఇక్కడ ఫ్యాక్ట్ ను యాక్సెప్టెన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువైనప్పటికీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల లోపల ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని ఇప్పటి వరకు కూడా ఏ శాఖల నుంచి ఎక్కడెక్కడ డైవర్ట్ అయింది అన్నది కూడా నేను అదే మళ్ళీ చెప్తున్నా. సో దాన్ని రివ్యూ చేస్తేనే కదా తెలిసేది. మరి రివ్యూ ఎవరు చేశారు? KTR లెవెల్ ఉన్న శాఖల పరంగా అనుకోండి, ఈ రోజు డ్రగ్సే అనుకోండి, ఎన్ని రకాల అంశాలు మనకు సంబంధించిన ఎక్సైజ్ విషయంలో కానివ్వండి. అప్పుడున్న తెలంగాణ రాకముందు ఎక్సైజ్ షాపులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి? అప్పుడున్న ఆదాయం ఎంత, ఇప్పుడు ఎంత ఆదాయం? అంటే అభివృద్ధికి ఆదాయానికి ఈ రకమైనది పెట్టుకొని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మేము దోచుకున్న మాట మా లెవెల్లో ఇప్పుడే మాకు చేసి చెప్పండి మీరు, మా దాదాపు నుంచి అధికారం మూసుకున్నారు కాబట్టి చేయండి అని అడగడము ఒక రకంగా వాళ్ళు ఉన్న అంటే ఆ సీటు కోల్పోయిన అక్కసును పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారి మీద తీసుకుంటున్నాడని అనిపిస్తుంది. కేటీఆర్ నువ్వు చేయాల్సిన ప్రతిపక్ష పాత్ర సరిగా నిర్వహించు, కనీసం ఇప్పుడు జనాలు చీత్కరించారు, మిమ్మల్ని చీయని కొట్టిరు మీ పరిపాలన. మార్పు కోసం కాదు బాబు, నువ్వు కరెక్ట్ చేసుకోండి. మీరు మార్పు అని కోరుకున్నారు అంటే ఏ మార్పు? ఎప్పటికి కూడా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు
ఏదైతే నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్యలో వీరి వారి వ్యత్యాసం ఉంటుంది. సో ఈ మార్పు అనేది ఎవరికి కంటిన్యూగా రాదు అంటే చరిత్రలో చాలా మంది ఉన్నారు, ఎక్కువ పరిపాలన చేసింది మేము కూడా ఉన్నాం. సో మా దగ్గర ఈ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టి ప్రాంతీయవాదంలో ఉన్న మనని ఏమో తన స్వలాభం కోసం వాడుకొని ఈ రోజు అధికారాన్ని మొత్తం పాడు చేసి పిల్లల ఉసురు పోసుకొని ఈ రోజు ఏ ఉద్యోగానికి కూడా పనికి రానియకుండా అటు చదువు లేకుండా ఇటు ఉద్యోగాన్ని పని రాకుండా చేసిన ఘనత ఆ కేసీఆర్ కి దక్కింది, ఆయన ఫ్యామిలీ దక్కింది. సో ఇప్పుడు మేము తిట్టుకోవద్దు అంటే మరి ఏం తిట్టుకోకుండా ఇప్పుడు తప్పు చేసేవాడిని ప్రశ్నించొద్దా? 4 స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం కూల్చేసి మీరే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని లోపలేస్తావు. అంటే నేను అనేది ఏంటంటే కేటీఆర్ కి పర్సనల్ గా మాట్లాడటంలో ఆయన వ్యంగ్యమైన సెట్టర్లు నేర్చుకొని అమెరికాలో చదువుకొని వచ్చిన ఆ వ్యంగ్యమైన దాంతో లాభం వస్తుంది అనుకుంటే చాలా నష్టపోతాడు. ఇప్పటికే కేటీఆర్ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది, ఇక ముందు కూడా జరగబోతుంది. ఈయన లెవెల్లో ఈయనే మాట్లాడారు. మేడం ఇప్పుడు మీ గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం ఏం చేయలేదు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రూపొందించింది, కానీ గత ప్రభుత్వం చాలా బాగా చేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అవార్డులు ఇచ్చింది తెలంగాణకు. దాన్ని ఏం అవార్డులు అండి? కేసీఆర్ ఎన్నో అవార్డులు తీసుకొచ్చిండు, కొన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చినాము. టీ హబ్ కింద అన్నాడు, ఎక్కడ కనబడుతున్నాయి? నేను 7 ఉన్నాయి. 7 డబ్బులు వసూలు చేసుకోవడానికి, విహారయాత్రలు పోవడానికి, లేకపోతే నువ్వు ఫండ్లు తీసుకొచ్చింది ఏ ఇండస్ట్రీ పెట్టినావు నాయన? నువ్వు ఏ ఇండస్ట్రీ ఎలగబెట్టిరు 10 ఏళ్ళ? ఏ శాఖ నువ్వు బతకరిచ్చిరు మీరు? ఏ ఫండ్లు ఎలా అలొకేట్ చేసిరు మీరు? ఏది చేసినా కూడా అన్నిట్లలో కూడా స్కామ్లే. ఆఖరి సిరిసిల్లలో చీరలు తయారు చేసే దాంట్లో కూడా మరి ఎంత నాణ్యత లేని చీరలు ఇచ్చినప్పుడు తీసి మొఖాన పడేసారు ప్రజలు, ఆడవాళ్ళు, తెలంగాణ ఆడబిడ్డలు. ప్రతి దాంట్లో ఇక మేము వచ్చినాక మా అయ్యి వచ్చినాకనే తెలంగాణ నేర్పించినాము, ఆమె వచ్చి బతుకమ్మ నేర్పించి జాగృతి నేర్పించింది అన్నట్టు ఇదంతా వినడానికి చెప్పి ఇన్నిసార్లు అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్మారు, రెండోసారి కూడా ఎందుకు నమ్ముతారు జనాలు? ఇంకా ఇళ్ళని ఇట్లనే పెడితే ఇప్పుడు మొత్తం ఖాళీ ఖజానా నువ్వు ఎక్కడెక్కడ చేసినావు, ఏ శాఖలో ఎంత నష్టం చేసినావు అని అడగొద్దా మంత్రులు చేసిన వాళ్ళని? ఓకే రైట్. నరేంద్ర గౌడ్ గారు ఫైనల్ గా చెప్పండి, ఎట్లా రెస్పాండ్ అవుతారు? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేవనెత్తున్న ప్రశ్నలు. ఇప్పుడు పుష్యలీల మేడం గారు 10 సంవత్సరాల్లో ఏ శాఖలన్నీ చేసినావు, ఏ తప్పులు చేసినావు, ఆమెకు వచ్చిన భాషలో ఆమె ఎంత కసిదీరా చెప్పాలి అని చెప్పింది, నేను కాదంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళనే అధికారంలోకి రాలే, గతంలో 50 ఏళ్ళు పరిపాలన చేసింది. తెలంగాణ లేదు కదా సార్, అప్పుడు ప్రధాన ఆరోపణ. నరేష్ గారు అదే అసెంబ్లీలో మాట్లాడితే వీళ్ళ మంత్రులతో సహా వీళ్ళ క్యాబినెట్ అంతా కూడా భుజాలు ఎగరేసుకుంటున్నారు. తెలంగాణనే మాట్లాడదాం. మరి అంతకుముందు ఏం చేసిర్రు? అంతకుముందు చేసింది కూడా కొంచెం చర్చ జరగాలి కదా. రాజ్యమేమో ఇందిరామ రాజ్యం చేస్తామంటున్నారు, కానీ మరి అంతకుముందు ఇందిరామ కాడికెళ్ళి మాట్లాడదామంటేనేమో సమైక్య రాష్ట్రంలో మాట్లాడొద్దు, ఖాళీ మనకు తెలంగాణ వచ్చిన 14 కాడికెళ్ళి మాట్లాడాలంటున్నారు. ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా. గతంలో మీరు ఏం చేసిండ్రు? తెలంగాణకు ఈ గతి పట్టడానికి కారణం ఎవరు? గతంలో ఉన్న పాలకులు ఎక్కువ % పరిపాలన చేసిన, 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మొత్తం దోచినప్పుడు, తెలంగాణను ఎడారిగా మార్చినప్పుడు, తెలంగాణ వనరులను అన్నింటినీ కూడా దోచుకొని పోయినప్పుడు మీరు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పని చేసిండ్రండి? ఏ విధంగా జరిగింది? ఇప్పుడున్న లీడర్లంతా ఏం చేసిండ్రు? ఇది ప్రశ్నిస్తే దాని మీద జవాబు లేని పరిస్థితి వాళ్ళకు. ఎక్కడ కూడా టైం పాస్ చేస్తే సరిపోదు. ఇప్పుడు 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, 8 రోజులు అయింది. మీరే చెప్పింది కదా ఎన్నికల టైం లోపల ప్రజలకు. మీరు ఇప్పుడు తీసుకోకండి, ఏదైతే రైతు బంధు ఉందో ఇప్పుడు తీసుకుంటే మీరు 5,000 తీసుకుంటారు, లేకుంటే మేము వచ్చినాక తీసుకుంటే 7,500 తీసుకుంటామన్నారు. మరి ఏం చేస్తున్నారండి? ఫస్ట్ అని మీరు తప్పుతున్నారు కదా. మీరు అదే విధంగా మీరు అందరూ కూడా బ్యాంకులలో మళ్ళీ అప్పు తీసుకోండి, మేము రాగానే ఇమీడియట్ గా మేము కట్టేస్తామన్నారు. మరి ఇవన్నీ అడగొద్దు అంటే 5 రోజులైంది, 6 రోజులైంది అంటే ఏ విధంగా అవుతుందండి? మరి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇడిచిపెట్టి ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. రెండవది నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మేడం అంటున్నది ఏమిటి అంటే మేము తెచ్చినామని వీళ్ళు అంటున్నారు, మేము ఇచ్చినామని వాళ్ళు అంటున్నారు. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నా, బీజేపీ పార్టీ కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది, మేము రాగానే ఒక్క ఓటు వేస్తే 2 రాష్ట్రాలు ఇస్తామన్నారు.
మళ్ళా అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఈయనందుకు ప్రజలకు వాళ్ళు తప్పు చేసినట్లే కదా. ఒకటి. రెండోది వాళ్ళ ప్రధానమంత్రి గారే నిండు సభలో తెలంగాణ విభజనను తప్పు పడతా ఉన్నారు. తప్పు పడుతున్నప్పుడు తల్లిని చంపి పిల్లని తీసినట్టు ఉన్నది అని చెప్పి అన్నప్పుడు అది 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 దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదా? నేను ఒకటి ఏంటంటే సుష్మా స్వరాజ్ గారిని చూపించేసి తెలంగాణ మీద మాట్లాడటము ఏదైతే బీజేపీ ఎట్లా మాట్లాడుతుందో ఆ రోజు మీరు మద్దతు ఇచ్చిండ్రు, కాదని పరిస్థితి కాదు. వాళ్ళు తెలంగాణ బిల్లు పెట్టిండ్రు, తెలంగాణ బిల్లు పాస్ చేయించారు. కానీ ఎందుకొరకు చేసిండ్రు, ఎక్కడ ఉద్యమం జరిగింది, ఎవరి నాయకత్వాన ఉద్యమం జరిగింది, ఎక్కడ మీరు తిరగలేని పరిస్థితి కదండి. ఎంతో మంది అమరులైన అమరవీరులు జరిగినాకనే కదా, కేసీఆర్ గారు ఆమందిరాలు తీసే పోయినాకనే కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చారు, మాకు ఇవ్వకపోతే సమయం మించిపోతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ముమ్మాటికి ఏదైతే గతంలో 50 సంవత్సరాలు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవాలంటే ఇప్పుడైనా మాట మీద నిలబడాలి కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. అసెంబ్లీలో టైం మించిపోతా ఉంది. మరొక రోజు మళ్ళీ కలుద్దాం, చర్చను కొనసాగిద్దాం. ఈరోజు ఇది బిగ్ టాక్. మనతో పాటు గెస్టులుగా పార్టిసిపేట్ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేంద్ర గౌడ్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివి రావు గారికి, మాజీ మంత్రి కాంగ్రెస్ కొండ్రు పుష్పలీల గారికి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.